మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న క్రమంలో మరి అనేకమైన విషయాలు రోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈరోజు వనిత మహేందర్ దంపతుల గృహంలో మరి ఈ విధంగా చేరి ప్రార్థించడం దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి చెల్లి ఉదయకాల ప్రార్థనలో ఎంతో యాక్టివ్గా ఉంది, సంఘంలో కూడా మరి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. మరి సంఘ పరిచర్యలో కూడా ఆమె ముందు స్థానంలో స్త్రీల సమాజంలో ఆ బిడ్డ ఉంటుంది. ఆమెను బట్టి నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి అనేక విషయాల్లో కూడా మహేందర్ కూడా మరి సంఘ విషయంలో ఎప్పుడు ప్రోత్సాహకరంగా ఆ బిడ్డ ఉంటాడు. కాబట్టి ఆయనను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి వారితో మాకున్న బంధము 14 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణము. మరి 14 సంవత్సరాల బంధంలో మాకెప్పుడు ఒక కుటుంబంగానే మేము ఉన్నాం. అది మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. కాబట్టి అదే యొక్క బంధంతో మరి దేవుడు ఆత్మీయమైన బంధాన్ని దేవుడు మాకిచ్చి నిలబెట్టిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరి మంచిది, ఈరోజు మనకి ఇవ్వబడిన ప్రామాణిక గ్రంథమైన పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త కొత్త నిబంధన గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవునికి ఇవ్వబడిన ఈ ప్రామాణిక గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. కొత్త నిబంధనలకు వస్తే 4 సువార్తలు మనకు ఉన్నాయి. మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త. ఈ మార్కు సువార్తలో నుండి 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదివిన వెంబడి 35వ వచనానికి రావాలని కోరుతా ఉన్నాను. మొదటిగా 21 నుండి 24, తర్వాత 35 నుండి 43 వచనాలు ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. అనేకమైన అద్భుతాలు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చేశాడు కనుక ఈ లేఖనాన్ని మనం చదువుకుందాం. మరొకసారి చూడండి అందరూ. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు, ఆ తర్వాత 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూద్దాం. దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని మనం చదువుకుందాం. రైట్, ఎవరైనా చదివి సహకరించాలని కోరుతా ఉన్నాను. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇంకా బోధకుని శ్రమ పెట్టవద్దు అంటున్నాడు. ఇక రాజోసు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుమో, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి లోపలికి పోయి అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు
చిన్నదానా చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమందిరి. జరిగిన దేవునికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ రాత్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. చదువుతున్నటువంటి వాక్యాన్ని ప్రభువా అయా నీ సన్నిధానములో మేము అడుగుతూ ఉన్నాం. తండ్రి, ఏదైతే నాయన సంఘముతో మీరు మాట్లాడినై ఉన్నారో, ఏదైతే నాయన ఈ కూడికలో మీరు మాట్లాడినై ఉన్నారో అట్టి మాటల్ని మేము చదివి ఉంటున్నాం. నీ దాసునైన నేను ప్రభువా వివరిస్తుండగా మానవ స్వరమును మరుగుపరిచి ప్రభువా ఇదిగో నాయన నీ నోటికి బూరగా ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, పరిశుద్ధాత్మ తలంపుల చేత ఉన్నది ఉన్నట్టుగా నీ లేఖనాన్ని ధ్యానించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖనాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు చాలామంది కుంటి వాళ్ళు ఆయనకు ఎదురుపడ్డప్పుడు వాళ్ళను బాగు చేస్తూ వచ్చాడు. ఆయన గుడి మీదికి సమాజ మందిరంలోకి వెళ్తున్నప్పుడు చాలామంది గుడ్డివారు భిక్షం ఎత్తుకుంటుంటే ఆ గుడ్డివారిని చూసి ఆయన తన చేతులు చాపి ఆ వారికి కన్నులు తెరవ చేసినట్టుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే కుంటివారికి, గుడ్డివారికి, అదేవిధంగా రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. వారికి రక్తస్రావం గల వారికి, ఊచ చేయి వారికి, మరి అనేకమైనటువంటి కుష్టి వ్యాధి గల వారికి, ఇలా యేసు ప్రభు భూమి మీద అనేకమైన అద్భుతాలు ఈ భూమి మీద చేస్తూ వచ్చాడు. కానీ మానవునికి దేవుడు చేసే అద్భుతాన్ని గ్రహించడానికి అపవాది సాతాను తంత్రములు ఏం చేస్తాయంటే గ్రహించకుండా చేస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే సమాజపు మందిరపు అధికారి, అతని పేరు యాయీరు. గమనించండి, ప్రతి వారికి దేవుడు సంతానాన్ని ఇస్తాడు. సంతానం ఇచ్చినప్పుడు సంతానంలో ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు. ఎప్పుడు చూడండి, పెద్దోళ్ళో చిన్నోళ్ళో ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు. ఇక్కడ యాయీరుకు ఒక కుమార్తె ఉంది, 12 సంవత్సరాల ఈడు కలిగిన బిడ్డ. మరి ఆ బిడ్డ చిన్నది. ఆయన అంటున్నాడు, నా చిన్న కుమార్తె, ఇదిగో నా చిన్న కుమార్తె అన్నమాట రాయబడింది 23వ వచనంలో. ఎంత చక్కగా అన్నాడు, నా చిన్న కుమార్తె ఎలా ఉందయ్యా అంటే చావడానికి సిద్ధంగా ఉంది. ఈ మాట దేవునికి మొరపెట్టడానికంటే ముందు ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. చూడండి, మీరు 22వ వచనంలో చూస్తే, సమాజ మందిరపు అధికారులలో యాయీరు అనుడు ఒకడు వచ్చి ఆయనను చూచి వచ్చుడు. ఆయనకి ఎప్పుడైతే ఎదురుపడ్డాడో వచ్చి రాగానే ఆయన అధికారాన్ని పక్కకు పెట్టాడు. చూసారా, ఆయన అధికారాన్ని పక్కకు పెట్టాడు, ఆయన హోదాను పక్కకు పెట్టాడు, ఆయనకున్నటువంటి బంధువుల్ని బలగాన్ని అంతటిని పక్కకు పెట్టాడు. దేవునికి దగ్గరికి రాగానే ఏం చేశాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. చూడండి, ఆయన పాదముల మీద పడి ఏమంటున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె చచ్చిపోయేటట్టున్నది. ఇక ఆమె ఎలా ఉంది అంటే ఇక ఆమె కొన ఊపిరితో ఉంది, చావనయ్యి ఉన్నది, ఇక నాకు దిక్కెవరు లేరు. అధికారికి, బలం కలిగినటువంటి ఒక అధికారికి, సమాజ మందిరపు అధికారి, చాలా డబ్బు ఉండవచ్చు, పలుకుబడి ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎవరిని ఆర్జిస్తున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని గ్రహించి ఆయన అన్నీ పక్కకు పెట్టి దేవుని పాదాల మీద పడి అడుగుతున్నాడు. కొన్నిసార్లు అద్భుతం దేవుడు మన కుటుంబంలో చేయాలంటే, మన ఇంట్లో చేయాలంటే, మన యొక్క శరీరంలో దేవుడు స్వస్థపరచాలంటే మనకున్న అన్ని పక్కకు పెట్టి ఆయన పాదాల మీద పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదాల మీద పడాలి. మనం చూస్తాము ఇక్కడ చాలామంది దేవుని బిడ్డలు, మనం కరుణాపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలయ్య గారు కట్టిన మందిరాన్ని చూసి చాలామంది వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అధికారాన్ని అంతా పక్కకు పెట్టి ఎక్కడో తమ పాదరక్షలు విప్పి ఎక్కడో వారి యొక్క
వాహనాలు నిలిపి ఆ మందిరం లోపలికి వెళ్ళిపోయి సాష్టాంగపడిపోయి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటారు, దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ సమాజపు మందిరపు అధికారి రాగానే యేసు పాదముల మీద పడిపోయి, అయ్యా నా చిన్న కుమార్తె బాగలేదు, ఆమె ఎట్లుందంటే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ భూమి మీద మొట్టమొదటిగా అచ్చువేయబడిన గ్రంథము పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. అందుకనే ఈ ప్రామాణిక గ్రంథంలో దేవుడు ఏది రాయించిన చరిత్ర ఆధారపూరితమైనదే, ఉన్నది ఉన్నట్టుగానే లిఖిస్తూ వచ్చాడు. ఇక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యేసు ప్రభు వారు ఏమన్నారో చూడండి ఒకసారి. అది బాగుపడినట్లు నీ చెయ్యి ఆమె మీద ఉంచు అన్నప్పుడు అతనితో కూడా యేసు ప్రభు వారు వెళ్ళి 35వ వచనంలో ఇక మనం చూస్తే, ఇంకా యేసు ప్రభుతో ఆ సమాజపు మందిరపు అధికారి మాట్లాడుతున్నాడో లేదో ఆయన దగ్గర పనిచేసేటోళ్ళు వచ్చారు, పరిగెత్తుకొని వచ్చారు. అయ్యా నువ్వు ఎందుకు యేసు ప్రభుని పిలుస్తున్నావు? ఇక లాభం లేదు, పిలిచి కూడా లాభం లేదు, సమయం అయిపోయింది. ఏమైపోయిందంటే నీ బిడ్డ చనిపోయింది, నీ బిడ్డ చనిపోయింది. మన వాళ్ళు చనిపోయింది అనగానే ఫస్ట్ టెంట్ వేసి అన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసాం విశ్వాసంతో? ఎప్పుడైనా అలా చేస్తాం? కానీ చూడండి, ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి నువ్వుగా యేసు ప్రభుని పిలవాల్సిన పని లేదు, ఈ దేవుణ్ణి పిలవాల్సిన పని లేదు, నీ బిడ్డ చనిపోయిందిగా అని చెప్పగానే 36వ వచనం చూడండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక ఆయనతో ఒకటే ఒక మాట చెప్పాడు, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. చెప్పలు కొడదాం, భయపడదు. పరిస్థితులను చూసి భయపడదు, చచ్చిపోయేంత పరిస్థితి వచ్చినా సరే భయపడదు. నువ్వు నమ్మకం ఉంచు, దేవుడు నీకు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకం ఉంచు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు తనతో ఉన్నాడనే నమ్మకము సమాజపు మందిరపు అధికారి ఎంతగా ఉందంటే, నేను ఆయన కాళ్ళు పట్టుకున్నా ఎట్లయినా నా బిడ్డ బ్రతుకుతుంది. చూడమ్మా, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. నేను పట్టుకున్నటువంటి కాళ్ళు ఎవరి అయ్యా అంటే, నన్ను సృష్టించిన సృష్టికర్తవి, నన్ను తయారు చేసిన ఆయనవి. అందుకనే డాక్టర్స్ మే బి ఎడ్యుకేటెడ్, గాడ్ ఈజ్ అ క్రియేటర్ అని చెప్తూ ఉంటాం మనం అనేక మార్లు. ఎందుకు అంటే ఆయన మానవుని తయారు చేసిన విధానం ఎలాంటిది అంటే, ఏ ధనము కూడా కాపాడలేదు ఆయన ఊపిరి తీసుకుంటే. అంత పక్కడ్బందీగా దేవుడు మానవుని తయారు చేశాడు. ఆ ఊపిరి తీసుకున్నాడు అనుకో, ఇక మన యొక్క మట్టి శరీరం మంటిలో కలవాల్సిందే. ఈ శ్వాస, ఈ ఊపిరి ఉన్నంతసేపే ఈ పోరాటాలు, ఆరాటాలు, యుద్ధాలు, రంగాలు మనం చేస్తూ ఉంటాం అని సమాజ మందిరపు అధికారికి తెలుసు. పక్కన వాళ్ళు వచ్చి అందరు చెప్పారు, ఏయ్ బాబు, ఎందుకయ్యా నువ్వు ఇంకా యేసు ప్రభువును అడుగుతున్నావు, నీ బిడ్డ చచ్చిపోయింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఒకే మాట అన్నాడు, నువ్వు భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకు, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్మకు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచుము. నీ నమ్మకమే నిన్ను, నీ బిడ్డను బాగు చేస్తుంది, నీ బిడ్డను బాగు చేస్తుంది. నేను ఈ విశ్వాసము వనితలో చూశాను. తన పిల్లల విషయంలో ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుంది. పండు విషయంలో అయితే అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి అధికారితో చెప్పి ఒక ముగ్గురిని ఎంబడి పెట్టుకున్నాడు. వారిలో ఎవరయ్యా అంటే పేతురు, యాకోబు సహోదరుడు యోహానును. ఈ వీళ్ళని తప్ప ఎవరిని ఎంబడి తీసుకుపోలే. కొంతమందిని మనం ఎంబడి తీసుకుపోతే మైండ్ ఖరాబ్ చేసేటోళ్ళు ఉంటారు. అందుకని యేసుప్రభు ఏం చేశాడు? చూజింగ్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరెవరిని తీసుకున్నాడు? పేతురును, యాకోబు సహోదరుడైన యోహాను. వీరు తీసుకొని ఇక సరే వీళ్ళందరూ వచ్చి చెప్పారు కదా, మరి పాప చనిపోయింది అంటారు కదా, ఒకసారి ఇంటికి వెళ్దాం, ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాం అని చెప్పి 38వ వచనం చూడండి. సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి
వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు. ఎట్లా ఏడుతున్నాడ? చచ్చిపోయిందండి. ఇక పెడబొబ్బలు పెట్టేసి బాగా అరిచేస్తుంటారు. కానీ సమాజ మందిరపు అధికారికి ఒక ధైర్యం ఉంది, యేసుప్రభు నాతో ఉన్నాడు. ప్రజలకేముంది, డెడ్ బాడీ ఉంది అని. కానీ సమాజ మందిరపు అధికారికి ఎవరు ఉన్నాడు? యేసయ్య నాతో ఉన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లుంటాయంటే, ముందు చూస్తే చచ్చిపోయినట్టుగా, ఇక మన బతుకు ఇంతేరా భయ్, ఇక చచ్చిపోయింది అన్నట్టు పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మర్చిపోకు, నీతో యేసుప్రభు ఉన్నాడని చెప్పలు కొడదాం. నీతో యేసుప్రభు ఉన్నాడు, నీతో ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు ఉన్నాడు, నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. నేను పాస్టమ్మ ఫస్ట్ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్క కూర్చుంది. పైకైతే పోతున్నాం, కిందికి వస్తాం అని అడిగాను. ఆ పక్క కూర్చొని నవ్వుతా ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు జోక్ చేయకు, ఇక్కడ జోక్ చేయకనండి. నేను ఆ విమానంకి వెళ్ళి కిందికి చూస్తే ఈ ప్రపంచము, ఈ ఇల్లులు చూస్తే చీమలాగా ఇంతే కనబడతాయి. ఒక్కసారి ఆలోచించండి, దేవుని సృష్టి ఎంత గొప్పదో, దేవుని గొప్పతనం ఎంత గొప్పదో. అబ్బా, ఎంత చక్కగా సృష్టించాడంటే, దేవుని సింహాసనం అట, ఆకాశము ఆయన సింహాసనము, భూమి నా పాదపీఠం. కొన్ని వేల టన్నులున్న విమానాన్ని గాలిలో ఎలా ఎగురుతుందండి? దాని టైర్ కూడా మొయ్యలేము మనం, అంత బలమైంది. ఎలా ఎగురుతుంది? మానవునికి ఎంత మేధస్సు దేవుడు పెట్టాడు అంటే అది సృష్టికర్త యొక్క గొప్పతనం. కానీ మానవుడు ఈ మేధస్సును పక్కకు పెట్టి, మేధస్సు ఇచ్చిన దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేసి, మన మేధస్సు, మన ఆలోచనలో పడిపోయి చివరికి చిక్కులో పడిపోతాం. కానీ ఈ సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు తెలుసా? అసలు అధికారాన్ని పక్కకు పెట్టాడు, మనుషులు చుట్టుపక్కల మాట్లాడేటోళ్ళని పక్కకు పెట్టాడు. ఎవరిని పట్టుకున్నాడు? యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఏడ్చేటోళ్ళని కూడా పక్కకు పెట్టాడు. మన దగ్గర చాలామంది ఏడ్చేటోళ్ళు ఉంటారు. అక్కడ ఎట్లా ఏడుతున్నారు? గొల్లుమని ఏడుస్తున్నారు. మీకు విషయం తెలియదు, చచ్చిపోయేటప్పుడు ఏడితే ఓకే, మంచుకున్నా కూడా ఏడ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది. నువ్వు మంచుకున్నా ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే అది బయటికి వినబడదు. ఇదన్నా చచ్చిపోతే వినబడుతుంది, కానీ మంచిగా ఉన్నప్పుడు ఏడ్చే ఆ ఏడుపు బయటికి వినబడదు. ఆ ఏడుపు వాళ్ళకే వినబడుతుంది. వాళ్ళు ఏడ్చే ఏడుపు కూడా అది మంచిది కాదని వాళ్ళకి అర్థమవుతుంది కూడా. అర్థమైనా కానీ మనసు చంపుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏడ్చిన ప్రతిసారి ఇక్కడ సమాజపు మందిరపు అధికారి యాయీరుకున్న విశ్వాసం మనకు ఉండాలి. తన అధికారాన్ని చూసి ధైర్యం పొందలే, చుట్టుపక్కల ఏడ్చే వాళ్ళని చూసి ధైర్యం పొందలే, చుట్టుపక్కల తనకున్న ఆ శిష్యులు, వాళ్ళకున్నటువంటి అధికారులు వచ్చేసి నీ బిడ్డ చనిపోయిందని చెప్పిన వాళ్ళని పట్టించుకోలే. ఎవరిని పట్టించుకున్నాడు? యేసు ప్రభు పాదాలను పట్టుకున్నాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, యాయీరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వనిత భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. మహేందర్ భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నీ పరిస్థితులు ఏదైనా సరే దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇంత వెలుగునిచ్చిన దేవుడు, ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుడు, ఇంకా నీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు ఆ సృష్టికర్త చేతిలో నువ్వు ఎప్పుడైతే పెడతావో తప్పక దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తాడు. ఏదో ఒకరోజు నీ హృదయం వాంఛను దేవుడు తీరుస్తాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇక 39వ వచనం చూడండి. లోపలికి పోయి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మీరు ఎలా గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని చెప్పని అందరూ పక్కనోళ్ళు మూతికి బట్ట పెట్టుకొని నవ్వుకుంటా ఉన్నారట. అపహాసించిరి అన్నది ఏలని చేస్తున్నారు. ఎవరికో చచ్చిపోయిన వాళ్ళని పట్టుకొని మళ్ళీ నిద్రపోతుందని చెప్తున్నా. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏమో సైలెంట్గా ఉండండి, నెమ్మదిగా ఉండండి, ఇక చనిపోలేదు, నిద్రపోతుందంటే రాళ్ళతో కొడతారు. వాళ్ళు అపహసిస్తున్నారు. ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పంగా నేను విన్నా. మరి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందంటే ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే.
కొనకు భయంకరమైనటువంటి పెరాలసిస్ వచ్చాయి, పక్షవాయువు. మనం బైబిల్లో కూడా చూస్తాం, పక్షవాయువు గల వారిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ కాళ్ళు చేతులు చచ్చు పడిపోతే తిరిగి దేవుడు లేపుతాడు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక ఆయనను తీసుకొని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాడు. కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆ పెరాలసిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తికి నమ్మకం ఏంటంటే తీసుకొచ్చిన వ్యక్తుల మీద కాదు, ఆయన ఎక్కడికైతే వచ్చాడో ఆ మందిరంలో ఆ దైవజనుడు నాకు ప్రార్థన చేస్తే తప్పక కార్యం చేస్తాడు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆయన నాకు అన్నం పెట్టకపోయినా సరే నేను ఈ మందిరం కానీ చచ్చిపోతా అని గట్టి విశ్వాసంతో అక్కడ ఉండి ఆయన దాదాపుగా 4-5 వారాల నుండి ప్రార్థన చేస్తుంటే ఆయన లేచి అటు ఇటు నడుస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఇక్కడ జోసెఫ్ ఉన్నాడు, నాకు గుర్తు, జోసెఫ్కు ఒక భయంకరమైన కాలు నొప్పి వచ్చింది. అంతేనా, జోసెఫ్ నడవలేని పరిస్థితి, పని చేసుకోలేని పరిస్థితి. వాళ్ళ పిల్లలకు ఆయన ఇక ఎట్లా వారు బాధపడ్డారంటే ఇక నా జీవితం ఏమవుతుందో అన్నాడు. కానీ అద్భుతం ఏంటంటే ఒకరోజు దేవుడు ఆయన్ని దర్శించాడు, దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఈ యాయీరు కూడా అంతే, పరిస్థితులను చూలే, ప్రజలను చూలే, సమస్యను చూలే, ఆయన ఎవరు చూశాడు, నా పక్కన యేసు ప్రభు ఉన్నాడు, నేను ఆయన పాదములు పట్టుకున్నాను అని యాయీరు విశ్వసించి ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంకా ఆయనకు సంతోషం వేసి యేసు ప్రభు లోపల మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు అని చెప్పి చదవండి ఒకసారి, అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ ఏం చేశాడు, బయట ఏడ్చేటోళ్ళందరినీ ఎప్పుడో ఒకసారి దేవుడు బయటకు పంపిస్తాడు. హల్లెలూయా. ఏడితే ఏడవనియండి, ఏం చేస్తాడు దేవుడు, బయటకు పంపించేస్తాడు. మన మీద ఏడ్చేటోళ్ళు అందరినీ బయటకు పంపిస్తాడు. ప్రేమే. హల్లెలూయా. ఎవరు ఏడ్చినా సరే వాళ్ళు బయటకు పోవాల్సిందే. హల్లెలూయా. ఆ యేసు ప్రభువే పంపిస్తాడు. నీకు ఏడ్చే వాళ్ళందరినీ పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని మాత్రమే వెంట పెట్టుకున్నాను. లోపలికి పోయి ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఏం చేశాడు చూడండి, 41వ వచనం చూడండి. ఆ చిన్నదాని చెయ్యి పట్టి ఏమన్నాడు, హెబ్రీ భాషలో, అది హెబ్రీ భాష, తలితాకుమి అని అంటే లెమ్ము, చిన్నదానా లెమ్ము అని చెప్పి అనగానే అందరు చూస్తున్నారు, ఇది నిజమా, ఇది జరుగుతుందా అందరూ అపవాసంతో హేళనతో చూస్తున్నారు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, కొంతమంది హేళన చేస్తారు, జోక్ చేస్తారు, తప్పుగా మాట్లాడుతుంటారు. మనం ఏం చేయొద్దు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అనాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూడండి, చచ్చిపోయింది అనుకున్నటువంటి ఆ బిడ్డను లేచి కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడదాం. లేచింది అంతే. ఇక చూడండి వెంటనే చూడండి, ఆ చిన్నది లేచి ఇక నడుస్తుంది, అటు ఇటు నడుస్తుంది. వాట్ ఏ గ్రేట్ మిరాకిల్. ఎంత అద్భుతం. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. అందుకే గుడ్ ఫ్రైడే, ఈస్టరు, శిలువ శ్రమల ధ్యానాలు ప్రతిరోజు మనం చేస్తూ, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఆత్మీయంగా ఎదగడానికే మనం ఈ కూడికలు పెట్టుకున్నాం. మరి ఈరోజు వరకు దేవుడు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనం బలపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు యాయీరు కుమార్తె బలహీనంగా ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్స్కి వెళ్ళలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవుడు ఆ బిడ్డను తిరిగి లేపాడు. ఎప్పుడైతే లేపాడో ఆ చిన్నది లేచి నడుస్తూ ఉంది. అప్పుడు ఆమెకి ఎంత వయసు, 12 సంవత్సరాలు. ఆయన ఏం చెప్పాడు, తీసుకెళ్ళి ఆమెకు అన్నం పెట్టండి అని చెప్పాడు. ఏడబడితే ఆడ మాట్లాడకండిగా అని చెప్పి 43వ వచనం, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఇక ఆమెను తీసుకెళ్ళి అన్నం పెట్టండి. స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం. దేవుడు చేసే అద్భుతం చాలా మన కన్నులకు ఆశ్చర్యమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ శైలు ఉంది, శైలుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. శైలు,
నిన్ను అవమానించినా, నీకు సంతానం అవ్వట్లేదని ఎవరు అవమానించినా నీకు చక్కటి కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పలు కూడా నీ మాట రాసి పెట్టుకో, దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నిన్ను తలెత్తుకుంటట్టు చేస్తాడు దేవుడు. అది మన దేవుని గొప్పతనం. తప్పక ఇస్తాడమ్మా, తప్పక కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఎవరిని మనము పట్టించుకోవద్దు, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యేసయ్య ఆ అధికారి తన అధికారాన్ని చూడలే, ఆ అధికారి తన ఇంట్లో ఉన్న డబ్బును చూడలే, తన చుట్టుపక్కల ప్రజలు అరుస్తుంటే ఏడుస్తుంటే వాళ్ళని చూడలే. ఆ అధికారి ఎవరిని చూశాడంటే నన్ను సృష్టించిన దేవుణ్ణి చూశాడు. నా పక్కన ఆయన ఉంటే నాకేం బాధ, నా బిడ్డ మంచుకుంటుంది, నా కుమార్తె మంచుకుంటుంది, నా కుమార్తె మంచుకుంటుంది అని చెప్పి ఆ బిడ్డను ముట్టగానే చనిపోయిన ఆమె తిరిగి లేచేది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. బిడ్డ, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన నీవు నేను, నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా సరే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. భయపడకు, నువ్వు నమ్మకం ఉంచు. ఏ సమస్య అయినా సరే, అది ఏదైనా సరే, అప్పు సమస్య ఉందా, అనారోగ్య సమస్య ఉందా, మానసిక ఒత్తిడి ఉందా, శరీర రోగమా, లేకపోతే కుటుంబంలో అసమాధానమా, ఏదైనా సరే బిడ్డ, కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు. పాపుల రక్షకుడుగా ఆయన కోరుతున్నాడు. ఆయన నీ దగ్గర నుండి కోరేది ఏంటో తెలుసా? నీ హృదయము ఆయనకివ్వు, నీ హృదయములో ఆయన నివసిస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. ఒక 2 minutes అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా.